హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 13 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే నేనైతే 60.30 అయితే ఉన్నాను. నిన్న వచ్చేసి 59.90 ఉన్నాను. ఈరోజు వచ్చేసి 60.30 ఉన్నాను. వెయిట్ గెయిన్ అయితే అవ్వడం జరిగింది. ఎందుకనంటే నేను నిన్న నైట్ అసలు టైమింగ్ పాటించలేదు, లేట్గా తిన్నాను. ఇంకా అసలు ఎలాంటి వాకింగ్ కానీ ఎలాంటి యాక్టివిటీ కానీ చేయలేదు, తిని పడుకున్నాను అనమాట. వెయిట్ అయితే గెయిన్ అవ్వడం జరిగింది. అయినా వెయిట్ లాస్లో అప్పుడప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడం అనేది సహజం. సో నేనైతే ఇంకా ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్లోకి వచ్చేసి ఇక్కడైతే జీరా అలాగే 1 ఇంచు అల్లం అయితే ఇలా దంచి అయితే వేసుకుంటున్నాను. జీరా తీసుకోవడం వల్ల మనకి ఏమైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే క్లియర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే అల్లం 1 ఇంచు తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే పోవడానికి హెల్ప్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ తీసుకుంటున్నాం కాబట్టి మన ఫ్యాట్ బర్నింగ్కి బాగా హెల్ప్ అయ్యి మన మెటబాలిజంని బాగా బూస్ట్ చేస్తుంది. ఇలా కొద్దిగా మరిగిన తర్వాత అయితే ఇది ఫిల్టర్ చేసుకొని తాగేయడమే. నేను మీకు రిజల్ట్ చూపించకుండా కూడా వెయిట్ లాస్ చేయొచ్చు. కాకపోతే నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఒక్కొక్కసారి వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతుంది, ఒక్కొక్కసారి వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను డీటాక్స్ డ్రింక్ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను వచ్చేసి రాజ్మా అలాగే తెల్ల శనగలు అలాగే గ్రీన్ పీస్ అయితే తీసుకున్నాను. తర్వాత కొంచెం పెసలు కూడా నానబెట్టుకున్నవి వేసాను దీంట్లో. ఇప్పుడు ఇవేంటంటే ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి ఒకసారి వాష్ చేసుకొని అందులో వాటర్ వేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసి మనం ఉడికించుకోవడమే అండి. నేను 62 నుంచి 61 కూడా వచ్చినప్పుడు ఇదే అబ్జర్వ్ చేశానండి. నేను ఒక 30 గ్రామ్స్ పెరిగి తర్వాత రోజుకి వెయిట్ లాస్ అవ్వడం జరిగిందనమాట. మేబీ ఇప్పుడు కూడా అలాగే అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేనైతే అవి ఉడకడానికి పెట్టేశాను కదా. తర్వాత నేను స్ప్రౌట్స్ చేసుకుందామని చెప్పేసి కొన్ని పచ్చశనగలు ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. నా దగ్గర స్ప్రౌట్ చేసుకునే మేకర్ ఉంది. అయితే నేను దాంట్లో అయితే ఇలా ఒక వాటర్ అంతా డ్రైన్ చేసేసిన తర్వాత ఈ పచ్చపెసలను అయితే వేసేసి కొంచెం కింద బాక్స్లో వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి స్ప్రౌట్స్ అనేవి మంచిగా వస్తాయండి. చాలా బాగుంటుంది. దీంట్లో అయితే ఈజీ ప్రాసెస్. అంటే మనం క్లాత్లో చుట్టి పెట్టడం అలా కాకుండా ఇలా కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే రాగులకి మాత్రం నేనైతే క్లాత్లో చుట్టడం చేస్తానండి. ఈ శనగలు కానీ లేకపోతే ఈ పెసలు కానీ వచ్చేసి నేను ఈ స్ప్రౌట్ మేకర్లో అయితే చేసుకుంటాను. నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఒక బాక్స్లో వేసేసి పైన బాక్స్ ఎంటీది పెట్టేసుకున్నాను. ఒకవేళ మీరు శనగలు కూడా చేసుకుంటే ఈ పైన కూడా వేసుకోవచ్చు. ఇంకా రాజ్మా తీసుకోవడం వల్ల అయితే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. మనకి ఐరన్ బాగా లభిస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇది మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. శనగలు తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి స్టమక్ అనేది ఫుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది, ప్రోటీన్ బాగా లభిస్తుంది. అలాగే మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా గ్రీన్ పీస్ తీసుకోవడం వల్ల అయితే అందులో లో క్యాలరీస్ ఉంటాయి, విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఇంకా పెసలు తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ప్రోటీన్ లభిస్తుందండి. ఇంకా తర్వాత ఇక్కడ మళ్ళీ శనగలు ఉడకబెడుతున్నాను. నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి శనగల కర్రీ చేద్దాము అని చెప్పేసి శనగలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను నేను. ఇంకా మా వారికి నాకైతే బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఈరోజు ముందే డిసైడ్ అయ్యానండి నేను ఆ ఉడికించిన గింజలు కొన్ని అలాగే ఫ్రూట్ కొంచెం తినాలి అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను కొన్నే నానబెట్టుకున్నాను, అలాగే కొన్నే ఉడకబెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని పపాయ ముక్కలు పెట్టేసుకున్నాను నేను. తర్వాత నేను ఉడకబెట్టుకున్న గింజలు వచ్చేసి కొన్ని నాకు కొన్ని మా వారికి అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఇంకా ఇలా తినడం వల్ల అయితే మనకి ఎంత బాగుంటుందో అండి. ట్రై చేయండి మీరు, తప్పకుండా ఇదైతే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. తిన్న తర్వాత మీ ఫీల్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. నాకైతే ఆ రోజు చాలా లైట్గా చాలా మంచిగా అనిపించింది అనమాట అలా తిన్న తర్వాత. అంటే వీటితో పపాయ తిన్నాను కదా, ఆ కాంబినేషన్ అనేది నాకు బాగా నచ్చింది. ఇంకా పపాయ తీసుకోవడం వల్ల మనకి న్యూట్రియంట్స్ లభిస్తాయండి. అలాగే మన హెల్త్కి అయితే మంచిది. అలాగే మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే పోవడానికి హెల్ప్ అవుతుంది, డైజెషన్ బాగా అవుతుంది, అలాగే ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఇంకా మాతో పాటు మా పాపకు కూడా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. తనకు వచ్చేసి కొన్ని గింజలు అలాగే పపాయ పెడుతున్నాను అనమాట. తను కూడా మంచిగా తినేసింది, తనకు కూడా నచ్చుతుందనమాట. ఫస్ట్ డే పెట్టినప్పుడు గింజలు తినలేదు, తర్వాత రోజు పెట్టినప్పుడు ఆహాహా అనింది. తర్వాత
తర్వాత ఇప్పుడైతే కొంచెం తను కూడా తినడం స్టార్ట్ చేసిందనమాట. ఇది మనం పిల్లలకు కూడా పెట్టొచ్చండి. నేనైతే ట్రై చేస్తున్నప్పుడు ఏంటంటే మనం తక్కువ క్వాంటిటీ పెట్టాలి పిల్లలకి. తర్వాత మెల్లిమెల్లిగా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు క్వాంటిటీ అనేది. ఇంకా నేను పాపకి ఏంటంటే మార్నింగ్ కొంచెమే పెట్టాను కదా, తర్వాత మళ్ళీ ఏదైనా తను స్నాక్ లాగా తీసుకుంటుందనమాట 11కి అలాగా. సో ఏం ఇష్యూ ఉండదు. అలాగే తను పప్పాయ ముక్కలు కూడా తినింది కాబట్టి తన స్టమక్ అయితే ఫుల్గా అవుతుంది. అలాగే తనకి లభించాల్సిన పోషకాలన్నీ అయితే లభించేస్తాయి అన్నమాట. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా లంచ్లోకి కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాను. కర్రీ రెడీ చేసుకోవడం కోసం గ్రేవీ అయితే ఫస్ట్ రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని అందులో వచ్చేసి ఒక 2 ఆనియన్స్, నా దగ్గర చిన్న చిన్నవి ఉన్నవి అందుకని 2 ఆనియన్స్ ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత అందులోనే ఒక 2-3 టమాటాలు కూడా వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని వీటిని అయితే ఫస్ట్ మగ్గబెట్టుకుంటున్నాను మూత పెట్టేసి. తర్వాత ఇందులో వచ్చేసి నేను ఒక 2 లవంగాలు అయితే వేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా నేనైతే నువ్వులు తీసుకున్నానండి. మీకు నువ్వులు ఇష్టం లేదు అనుకుంటే మీరు నువ్వులు స్కిప్ చేసుకోవచ్చు. 2 బాదం, 2 కాజు కూడా వేసుకోవచ్చు నానబెట్టినవి. నేనైతే అవి వేయలేదు, ఆ ప్లేస్లో నేను వచ్చేసి నువ్వులు వేసుకున్నాను. నువ్వులు తీసుకోవడం వల్ల మనకైతే మంచి ఐరన్ అయితే లభిస్తుంది. అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఈసారి అయితే నేను నువ్వులు తీసుకున్నాను. తర్వాత అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నాను. కొబ్బరి వేసుకోవడం వల్ల కూడా మనకి హెల్త్కి మంచిది. అలాగే కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టుకున్నాను. ఇవి మెత్తగా మగ్గేదాకా అయితే మగ్గించుకున్నానండి. చూడండి ఇక్కడ చూస్తే ఇలా మెత్తగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని చల్లార్చుకొని మనమైతే గ్రైండ్ చేసేసుకోవడమే. ఇక్కడ అయితే నేను మొత్తం చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టి తీసి ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. బాగా ఎక్కువ క్వాంటిటీ అయితే మనం గ్రైండర్ యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అలా చేసుకుంటే గ్రైండర్ యూజ్ చేసుకోవచ్చు. మా హాస్టల్లో అయితే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మేమైతే ఇలా చేసి గ్రైండర్లో అయితే వేసుకుంటాం అనమాట. మా హాస్టల్లో కూడా వాళ్ళు మ్యాక్సిమం ఇదే ప్రొసీజర్ అయితే ఫాలో అవుతారు. నేను పాప పుట్టినప్పటి నుంచి ఎక్కువగా వెళ్ళట్లేదు అనమాట, చాలా తక్కువగా వెళ్తాను. వంట చేసే దగ్గరికి వెళ్ళను, తక్కువగా వెళ్తాను. మా వారే చూసుకుంటారు మొత్తము. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఇలా మొత్తం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను. చూసారు కదా, అలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మన శనగలు కూడా మంచిగా ఉడికిపోయినాయి అనమాట మెత్తగా. ఇంకా వీటిని అయితే డ్రైన్ చేసేసుకుంటున్నాను. మీరు ఆ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేను మర్చిపోయి వాటర్ని వంపేశాను అనమాట. నార్మల్గా అయితే ఆ వాటర్ని వాడుకునేదాన్ని, ఈసారి అయితే వంపేశాను. ఇంకా చూడండి ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను సేమ్ కడాయిలో. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం వెల్లుల్లి రబ్బలు అయితే వేసేసి ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. వెల్లుల్లి కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వెల్లుల్లి తీసుకోవడం వల్ల అయితే మన హార్ట్ హెల్త్కి అయితే చాలా మంచిది. ఇంక ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే నేనైతే ఇక్కడ ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. నేనైతే కొంచెం కరివేపాకు ఎక్కువగానే వాడతానండి. నేను కరివేపాకు తెచ్చి కూడా దగ్గర ఒక 1 వీక్ అవుతుందండి. చాలా ఫ్రెష్గా ఉంది. నేనేం చేస్తానంటే బాక్స్లో కరివేపాకు వేసేసి పైన నుంచి ఒక టిష్యూ పేపర్ పెడతానమాట. వాటర్ ఏదైనా వస్తే ఆ టిష్యూ పీల్ చేసుకుంటుంది. కరివేపాకు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, అందులో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయినాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసుకొని అందులో కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయితే మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా, అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి, మనం నువ్వులు వేసుకున్నాం కదా, కొబ్బరి వేసుకున్నాం కదా, గ్రేవీ అనేది భలే చిక్కగా వస్తుంది. కర్రీ కూడా మీరు వాటర్ వేసినా కానీ చిక్కగా ఉంటుంది అనమాట. అలాగే మీరు కాజు బాదం వేసినా కానీ చిక్కగానే ఉంటుందండి, అవి కూడా వేసుకోవచ్చు. నేను అలా కూడా చేస్తాను, ఇలా కూడా చేస్తాను అనమాట. ఈరోజైతే నేను నువ్వులు కొబ్బరి అయితే వేసుకున్నాను. చూడండి ఇక్కడైతే నేను ఆయిల్లో మంచిగా కొద్దిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్ ఉంది కదా, అందులో కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసుకొని ఆ వాటర్ను కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం మంచిగా ఉడికిన తర్వాత మనం శనగలు వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ మొత్తం కలిపేసుకుంటున్నాను. ఈ వాటర్ నాకు సరిపోవు అనిపించింది, నేను మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను గ్లాస్తో తీసుకొని.
ఇంకా వాటర్ వేసిన తర్వాత అయితే కొద్దిసేపు అయితే ఉడకనిచ్చాను. అంటే ఒక 2-3 మినిట్స్ పాటే అండి. తర్వాత వచ్చేసి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి సాల్ట్ కొద్దిగానే యాడ్ చేశాను. ఎందుకంటే ఆనియన్స్, టమాటాస్ ఫ్రై అయ్యేటప్పుడు నేను యాడ్ చేసుకున్నాను కదా! అందుకని చెప్పేసి కొంచెమే వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నిండా అయితే వేసుకున్నాను. ఇంక ఇది మొత్తం ఒకసారి కలిపేసి కొంచెం ఉడకనివ్వాలి. కొద్దిగా ఉడికినప్పుడు మనం ఏం చేయాలంటే మన శనగలు ఉన్నాయి కదా! ఆ శనగల్ని మన చేత్తో ఇలా నలుపుతూ శనగల్ని వేసుకోవాలండి. అప్పుడు ఇంకా కర్రీ టేస్టీగా ఉంటది. డైరెక్ట్‌గా వేస్తే ఏంటంటే శనగలు శనగలుగా ఉండి తినేప్పుడు అంత బాగా అనిపించదు. ఇలా మెత్తగా కొంచెం మ్యాష్ చేస్తూ వేసామనుకోండి కర్రీ అనేది చాలా అంటే చాలా బావుంటది. ట్రై చేయండి. అలాగే వేసిన కర్రీ ఏంటంటే మనకి గింజలు గింజలుగా తగులుతా ఉంటది. ఒకవేళ ఇలా వేసుకుంటే మాత్రం కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటది. ఇంకా శనగల్లో ఉన్న ఫ్లేవర్ అంతా మసాలాలోకి దిగుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటది. ఇంకా శనగలైతే వేసేసుకున్నాం కదా! తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వచ్చేసి నేను ఇంట్లోనే రెడీ చేసుకుందండి. మార్కెట్‌లో తెచ్చిందయితే కాదు. ఇంక గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. ఒకవేళ చిక్కగా అనిపిస్తే మీరు ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే నేను కొత్తిమీరని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా 1 వీక్ అవుతుందండి. అది కూడా అలాగే స్టోర్ చేసుకుంటాను. నేను ఒక బాక్స్లో పెట్టేసి పైనుంచి టిష్యూ పేపర్ అయితే పెట్టేస్తాను అనమాట. మనకి 1 వీక్ కాదండి 10 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇక్కడైతే నాకు కొంచెం చిక్కగా ఉన్నట్టు అనిపించి నేనైతే కొద్దిగా వాటర్ వేసుకున్నాను. తర్వాత మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని ఒకవేళ సరిపోతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. శనగలు ఉడికించేటప్పుడు కూడా వేసాం కదా! అందుకని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని చూస్తే సాల్ట్ అయితే సరిపోయింది నాకు. ఇంకా అందుకని చెప్పేసి మూత అయితే పెట్టేసి ఇది కొంచెం చిక్కబడేదాకా అయితే ఉడికించుకున్నాను. ఇంకా మళ్ళీ ఒకసారి స్టవ్ పెట్టేసుకొని అయితే నేను చెక్ చేసుకుంటున్నాననమాట సాల్ట్ సరిపోయిందా అని చెప్పేసి మొత్తం ఉడికిన తర్వాత. ఇంకా ఫైనల్‌గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఈరోజైతే రైస్ నేను కుక్కర్‌లో పెట్టాను. రైస్ అయిపోయినాయి. రైస్ కొంచెం లేట్‌గా తెచ్చారనమాట. అందుకని చెప్పేసి కుక్కర్‌లో అయితే పెట్టేశాను. ఇదిగోండి ఫైనల్‌గా కర్రీ అయితే ఇలా మంచిగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయండి. చేసి మీకు ఎలా వచ్చిందైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కర్రీ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ప్రోటీన్ అయితే లభిస్తుంది. మనం ఒక కప్పు దాకా అయితే కర్రీ మనం తీసుకోవచ్చు లంచ్‌లోకి. చూడండి నేనైతే ఒక కప్పు వైట్ రైస్, అలాగే ఒక కప్పు దాకా శనగలు, అలాగే కొంచెం క్యారెట్ సలాడ్ అయితే తీసుకున్నాను ఈరోజు. ఇంకా వైట్ రైసే ఉన్నాయండి. నేను ఫస్ట్‌కి తెచ్చుకుంటానన్నాను కదా! ఫస్ట్ తారీఖు రోజే తెచ్చుకుంటాను బ్రౌన్ రైస్ అనేవి. ఇంకా అవయిపోయినాక మంచిగా ఒక నిద్ర వేసి, లేసి ఇంకా ఇక్కడైతే మా వారు బట్టలైతే ఐరన్ చేస్తున్నాను. మా వారు నాకు రాదు అంటున్నారండి. నేను జాబ్ చేయనప్పుడు తనకి నేనే చేసి ఇచ్చేదాన్ని. అది మర్చిపోయారు. ఫస్ట్ తను ఒక్కడే చేసేవాడనమాట జాబు. సో, తనకి నేను ఐరన్ చేసి పెట్టేదాన్ని బట్టలు. ఇంకా నేను ఎప్పుడైతే జాబ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అయితే మా ఇద్దరి బట్టలు బయట ఐరన్‌కి ఇచ్చేవాళ్ళం అనమాట. నాకు ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉండేవన్నమాట. ఎక్కువ మీటింగ్సే ఉండేవి. ఇంకా అసలు అయ్యేది కాదనమాట. ఇంక ఇప్పుడైతే సర్లే ఖాళీగానే ఉన్నాను కదా! నేను చేస్తానని చెప్పేసి ఇంకా అన్నీ ఇంట్లోనే ఉంచాను. లాస్ట్ 2 టైమ్స్ నుంచి అయితే ఇంట్లోనే చేస్తున్నాను. మామూలుగా ఏమీ చేయకపోతేనే కరెంట్ బిల్ వచ్చేసి 1600, 1700 వస్తుంది. ఒకవేళ నేను అది కూడా చేస్తే ఇంకెంత వస్తదా అని భయమేస్తుంది నాకైతే. ఇక్కడైతే ఐరన్ అయితే చేస్తున్నాను. నాకు రాదు అన్నారని చెప్పేసి నేను మా వారిని ఇరిటేట్ చేయాలి అని చెప్పేసి ఐరన్ చేసేటప్పుడు ఏం చేశాను అనంటే అన్ని బటన్స్ అన్నీ పెట్టేస్తానండి. మామూలుగా షాప్‌లో ఐరన్ చేసేవాళ్ళు ఏంటంటే పైన ఒకటి, మధ్యలో ఒకటి, కింద ఒకటి పెడతారు కదా! నేను అలా చేయకుండా మొత్తం అయితే పెట్టేసాననమాట. ఇంకా అలా చేస్తుంటాననమాట అప్పుడప్పుడు. అంటే సరదాగా ఉంటది కదా! అలా చేయాలనమాట. అప్పుడప్పుడు చేస్తా ఉంటే ఏంటంటే కొన్ని జోక్‌గా, కామెడీగా ఉంటదనమాట ఇంట్లో. ఎప్పుడూ ఒకేలాగా మూడీగా ఉండకుండా బావుంటది. మొత్తం వచ్చేసి 11 షర్ట్స్ ఏమో చేశాను కదా! సో, 11 8 జర్ 88 రూపీస్ ఇవ్వమని చెప్పాననమాట. అంటే మనం బయట చేపిస్తే ఒక్క షర్ట్‌కొచ్చేసి 8 రూపీస్ తీసుకుంటున్నారిప్పుడు. ఇంకా నేను చేశాను కాబట్టి 88 రూపీస్ అయితే ఇచ్చేయమని చెప్పాననమాట సరదాగా. ఇంకా తర్వాత అయితే ఐరన్ అయితే చేస్తున్నాను. ఐరన్ చేసేటప్పుడైతే సీరియల్ అయితే అన్ని ఎపిసోడ్స్ కవర్ చేసేసాననమాట. ఒక 1 వీక్ నుంచి సీరియల్ చూడలేదు. ఇంకా సీరియల్ మొత్తం అయిపోయేదాకా చూశాను. ఎక్కువ సీరియల్స్ చూడనండి నేనైతే. నేను ఓన్లీ 2 సీరియల్స్ చూస్తాను. ఒక సీరియల్ అయితే పొద్దున్నే చూసేస్తాను. ఒక సీరియల్ వచ్చేసి ఇంకా
చూడను. అదేంటంటే 1 వీక్ ఒకసారి అలాగ అన్ని ఎపిసోడ్స్ అన్నీ కవర్ చేసేస్తాననమాట. ఇంకా ఇక్కడైతే ఐరన్ అయిపోవచ్చింది. అయిపోయిన తర్వాతయితే నేను ఇంకా డిన్నర్‌లోకొచ్చేసి ఇలా ఒక దోస అయితే వేసుకున్నాను. అంటే ఊతప్పంలాగా వేసుకున్నాను. ఇదొచ్చేసి రాగి ఇడ్లీ పిండి ఉంది కదా! దాంతో అయితే చేసుకున్నానండి. దాని మీద కొంచెం క్యారెట్ తురుము, అలాగే కొంచెం కారపొడైతే చల్లేసుకొని 2 పక్కల మంచిగా ఉడికేదాకా కాల్చుకొని, ఇంకా డిన్నర్‌లోకైతే దీంతో పాటు ఒక చిన్న గ్లాసొచ్చేసి ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాను. మా వాళ్ళు ఆరెంజ్ జ్యూస్ కావాలన్నారు. అందుకని చెప్పేసి నేనైతే ఆరెంజ్ జ్యూస్ కూడా చేశాను. సో, దీంతో పాటుగా నేను కొంచెం ఆరెంజ్ జ్యూస్ కూడా తీసుకున్నాను. జ్యూస్ మన హెల్త్‌కి మంచిదే కదా! అందుకని చెప్పేసి ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాను. ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల అయితే మనకి విటమిన్ సి అయితే లభిస్తుంది. యాక్చువల్‌గా అయితే స్నాక్ టైంలో తీసుకోవాలి. నేనైతే డిన్నర్ టైంలో తీసుకున్నాను ఈరోజు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారికి కూడా ఒక దోస కావాలి. నువ్వు ఒకదానివే చేసుకుంటావా అని అంటే తనకు కూడా ఒక దోస అయితే వేశాను. దోస వచ్చేసి తనకు కొంచెం పల్చగా ఇలా వేశాను. చూడండి ఇడ్లీ పిండి దోసలు కూడా భలే వస్తున్నాయి అసలుకి. ఇంకా ఇలా వేసేసి తను కొంచెం హాఫ్ గ్లాస్ దాకా తనకు కూడా ఆరెంజ్ జ్యూస్ వేసేసి మా వారికైతే ఇచ్చేసాను. మా వారైతే ఇంకా మంచిగా పడుకొని ఉన్నారు అక్కడ. లేపేసి తనకిచ్చేసి ఇంకా నేను కూడా ఇలా ఒక ఊతప్పము, అలాగే చిన్న టీ గ్లాస్‌లోకి అయితే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే డే 13 వెయిట్ లాస్ కోసం అయితే పక్కనున్న బెల్ సింబల్ని అయితే కొట్టి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. చూసారా ఇన్ని బట్టలు అయితే ఐరన్ చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా.